హలో. నేను డాక్టర్ జ్యోతిప్రకాష్ నుండి చిన్నపిల్లల గుండె జబ్బుల స్పెషలిస్టు యాస్టర్ రమేష్ హాస్పిటల్. సో, ఈరోజు మనకు ఈ వారం కంజెంటల్ హార్ట్ డిసీజ్ అవేర్‌నెస్ వీక్. అది ఫిబ్రవరి 7 నుంచి 14 వరకు ఉంటుంది. సో, సామాన్య ప్రజల్లో కంజెంటల్ హార్ట్ ప్రాబ్లమ్స్ గురించి అవేర్‌నెస్ తీసుకొని రావడానికి చేస్తున్నాం. హలో, నేను డాక్టర్ అనూష, యాస్టర్ రమేష్ హాస్పిటల్లో చిన్నపిల్లల గుండె స్పెషలిస్ట్ని. సో ఈ సిహెచ్డి అవేర్నెస్ వీక్ ఫిబ్రవరి 7 నుంచి 14 వరకు జరుగుతుంది. సో ఆ అవేర్నెస్ వీక్ సందర్భంగా ఈరోజు సిహెచ్డి అంటే కంజనిటల్ హార్ట్ డిసీజ్ గురించి మనం ఈరోజు డిస్కస్ చేయబోతున్నాం. సార్, ఈ సిహెచ్డి అంటే కంజనిటల్ హార్ట్ డిసీజ్ అవేర్నెస్ ఎంతవరకు అవసరం ఉంది, అంటే ఆ ప్రాబ్లం మనం ఎంతవరకు చిన్నపిల్లల్లో చూస్తున్నాం? సో డెఫినెట్గా ఈ కంజనిటల్ హార్ట్ డిసీజ్ అనేది చాలా వరకు పెద్ద ప్రాబ్లం అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఆల్మోస్ట్ ప్రతి 100 మంది పిల్లల్లో ఒక బాబు ఆర్ పాప కంజనిటల్ హార్ట్ ప్రాబ్లమ్స్తో పుడుతుంటారు. సో అది చాలా కామన్. మనము చాలా వరకు 99 మందికి ఎటువంటి ఇబ్బందులు లేకపోయినా ఆ ఒక్కరు అనేది ఇంపార్టెంట్. కాబట్టి మనం ఆ కంజనిటల్ హార్ట్ డిసీజ్ గురించి అవేర్నెస్ అనేది పేరెంట్స్కి ఇప్పుడు తెలియాలి. ఒక తల్లి రేపు ఒక బిడ్డను కనబడుతున్నప్పుడు ఆ బిడ్డకు ఒకవేళ ఇటువంటి హార్ట్ ప్రాబ్లం ఉంది అంటే డెఫినెట్గా వాళ్ళకి అది ఒక ఫిజికల్, ఎమోషనల్ అండ్ ఈవెన్ ఫైనాన్షియల్ స్ట్రెస్ కూడా అవుతుంది. కాబట్టి కంజనిటల్ హార్ట్ డిసీజ్ గురించి అవేర్నెస్ తీసుకొని రావడం సాధారణంలో చాలా ఇంపార్టెంట్. సో ఆల్మోస్ట్ ఇప్పుడు చెప్పినట్టు ప్రతి 100 మంది పిల్లల్లో ఒకరికి, అంటే ఆల్మోస్ట్ ఎయిమ్స్ ఢిల్లీ వాళ్ళ లెక్కల ప్రకారం ప్రతి సంవత్సరం 2,40,000 మంది పిల్లలు కంజనిటల్ హార్ట్ ప్రాబ్లమ్స్తో పుడుతున్నారు. అందులో ఆల్మోస్ట్ ప్రతి 3వ పిల్లవాడు పుట్టిన 1 సంవత్సరం లోపలే ఫస్ట్ ఇయర్లోనే ఆపరేషన్ అవసరం ఉంటుంది. సో ఇవి మనం ముందుగా ఐడెంటిఫై చేయకపోతే దీనివల్ల చాలా అనర్థాలు జరిగే అవకాశం ఉంటుంది. ఒక్కోసారి మనం బిడ్డను కోల్పోయే అవకాశం ఉంటుంది. సో కాబట్టి కంజనిటల్ హార్ట్ డిసీజ్ గురించి అవేర్నెస్ అటు సామాన్య ప్రజలకు, ఇటు డాక్టర్స్కు, పీడియాట్రిషియన్స్కు అందరికీ ఎంతో అవసరం ఉంది. ఈ కంజనిటల్ హార్ట్ ప్రాబ్లమ్స్ అంటే పుట్టుకతో వచ్చే గుండె సమస్యలు మామూలుగా ఎన్ని రకాలు ఉంటాయి? సో కంజనిటల్ హార్ట్ ప్రాబ్లమ్స్ అనేవి చాలా రకాలు. అందులో మనము మామూలుగా రొటీన్గా చూసే వాటిని మనం సెప్టల్ డిఫెక్ట్స్ అంటాం. అంటే మామూలుగా గుండెలో పైన 2 చిన్న గదులు, వాటిని తెలుగులో కర్నికలు అంటారు, మామూలుగా ఏట్రియా అంటాం. అలాగే కింద ఉండే వాటిని జఠరికలు అంటాం, అంటే వెంట్రికల్స్. సో ఇవి పైన 2 చిన్న గదులు, కింద 2 పెద్ద గదులు, మొత్తం 4 గదులు ఉంటాయి. ఈ కుడివైపు గదులు అనేవి చెడు రక్తాన్ని తీసుకెళ్తుంటాయి, ఎడంవైపు గదులు అనేవి మంచి రక్తాన్ని తీసుకెళ్తుంటాయి. ఈ రెండింటిని సపరేట్ చేస్తూ, అంటే ఈ చెడు రక్తము మంచి రక్తము మిక్స్ అవ్వకుండా మనకు సెప్టమ్ అనేది ఉంటుంది. ఈ సెప్టంలో గల మధ్యలో హోల్స్, వాటిని మనము ఏఎస్డి, అంటే పైన గదిలో ఉంటే ఏఎస్డి, ఏట్రియల్ సెప్టల్ డిఫెక్ట్ అని, కింద గదిలో ఉంటే విఎస్డి అని, కింద నరాల మధ్యలో ఉంటే పీడిఏ అని అంటాం. వీటివి మామూలుగా ఈ మూడింటిని కలిపి ఏసైనాటిక్ కంజనిటల్ హార్ట్ డిసీజ్. అంటే ఈ పిల్లల్లో, ఈ హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న పిల్లల్లో మనము సాధారణంగా ఎటువంటి నీలితనం, అంటే బ్లూ కలర్ మారడం అనేది జరగదు. అందుకని ఏసైనాటిక్ అంటారు. ఇవి కాకుండా బ్లడ్ మిక్సింగ్ జరిగి ఎక్కువ బాడీకి వెళ్ళేటప్పుడు అప్పుడు దాంట్లో బ్లూ కలర్ మారడం పిల్లలు జరుగుతుంది. వాటిని సైనాటిక్ కంజనిటల్ హార్ట్ డిసీజ్. ఇందులో మనం కామన్గా చూసేది టెట్రాలజీ ఆఫ్ ఫ్యాలెట్ అని, ఇంకొకటి టీజీఏ అంటే ట్రాన్స్పోజిషన్ ఆఫ్ గ్రైట్ ఆర్టరీస్. అంటే 2 నరాలు ఏవైతే కుడివైపుకి వెళ్ళాల్సిన నరం అనేది ఎడంవైపుకు రావడం, ఎడంవైపుకు జరగాల్సిన నరం అనేది కుడివైపుకు జరగడం, వీటిని ట్రాన్స్పోజిషన్ ఆఫ్ గ్రేట్ ఆర్టరీస్ అంటారు. ఇవి కాకుండా మంచి రక్తం అనేది ఊపిరితిత్తుల నుంచి గుండెకు రావాల్సినది మళ్ళీ తిరిగి చెడు రక్తం వైపుకే మారితే దాన్ని టీఏపీవీసీ ఆర్ టోటల్ అనామలస్ పల్మరీ వీనస్ కరెక్షన్ అంటారు. సో ఈ టీఏపీవి ఇవి సాధారణంగా మనం చూసేవి. ఇవి కాకుండా ట్రైకస్పిడ్ అట్రీషియా, ట్రంకస్ ఆర్టీరియోసిస్, సింగిల్ వెంట్రికల్, అంటే ఉన్న కింద 2 గదుల్లో ఏదో ఒక్కటి గది మాత్రమే డెవలప్ అయి ఉంటుంది. వీటిని సింగిల్ వెంట్రికల్ ఆర్ హైపోప్లాస్టిక్ రైట్ హార్ట్ సిండ్రోమ్, హైపోప్లాస్టిక్ లెఫ్ట్ హార్ట్ సిండ్రోమ్. అండ్ వాల్వ్ సంబంధించిన ప్రాబ్లమ్స్ అంటే బైకస్పిడ్ అయోర్టిక్ వాల్వ్. మామూలుగా ప్రతి వాల్వ్ మనకు గుండెలో ప్రతి గది నుంచి బయటకు వెళ్ళే ఎగ్జిట్, దానిని వాల్వ్ అంటారు. ఆ వాల్వ్ యొక్క మోషన్ను బట్టే మన బ్లడ్ సర్క్యులేషన్ అనేది ముందుకు జరుగుతుంది. అండ్ ఆ వాల్వ్ మన యొక్క ఇంకో పనితనం ఏంటి, ఒకసారి బ్లడ్ అనేది ముందుకు వెళ్ళిన తర్వాత తిరిగి వెనక్కి రాకూడదు. సో ఇన్ కేస్ ప్రతి వాల్వ్కు ఉండాల్సిన 3 లీఫ్లెట్స్, అంటే ఆకులు, ఆ ఆకుల యొక్క ఫ్లటరింగ్ని బట్టే మన బ్లడ్ సర్క్యులేషన్ జరుగుతుంది. ఆ ఫ్లటరింగ్ సరిగ్గా లేని పనితనం జరగనప్పుడు
మూడు ఉండాల్సిన ప్లేస్లో 2 మాత్రమే పుట్టుకతో ఉన్నప్పుడు వాటిని బైకస్పిడ్ అయోటిక్ వాల్వ్ అంటాం. సో ఇలాంటి పరిస్థితుల్లో ప్రాబ్లమ్స్ అంటే బ్లాక్ అవ్వడం కానీ లీక్ అవ్వడం కానీ జరుగుతుంది. ఇవి వాల్వ్ ప్రాబ్లమ్స్. ఇవి కాకుండా మజిల్ అంటే గుండె కండరం, వీటిని కార్డియోమయోపతీస్ అంటారు. అంటే పుట్టుకతోనే కొన్ని రకాల స్టోరేజ్ డిజార్డర్స్, అంటే ఏవి మనం మైటోకాండ్రియల్ స్టోరేజ్ డిజార్డర్, ఫ్యాట్ స్టోరేజ్ డిజార్డర్స్, ప్రోటీన్ స్టోరేజ్ డిజార్డర్, గ్లైకోజన్ స్టోరేజ్ డిజార్డర్స్, ఈ అన్నిట్లో గుండె కండరం కొట్టుకోవాల్సిన దీనికంటే పరిమితి కంటే తక్కువ కొట్టుకోవడం, లేదు గుండె కండరం ఉండాల్సిన పరిణామం కంటే ఎక్కువ కానీ లేదు పలచబడిపోవడం కానీ జరుగుతుంది. వీటిని మనం స్టోరేజ్ డిజార్డర్స్ ఆర్ కార్డియోమయోపతీస్ అంటారు. ఇవి కాకుండా మనం గుండెకే బ్లడ్ సప్లై చేసే కరోనరీ ధమనులు అంటాం. ఇవి కానీ ఒక్కొక్కసారి మామూలుగా ఎడమవైపు మంచి రక్తం నుంచి రావాల్సిన దానికి బదులు కుడివైపు చెడు రక్తం సైడ్ నుంచి వచ్చే పుపుస ధమని ద్వారా వస్తే వీటిని అల్కాపా అంటాం. అంటే అనామలస్ లెఫ్ట్ కరోనరీ ఆర్టరీ ఫ్రమ్ పల్మనరీ ఆర్టరీ. ఈ అల్కాపా అనేది కూడా ఎక్కువ డేంజర్. ఇలాంటి ఇవే కాకుండా హార్ట్ బీటింగ్లో రిథమ్ డిస్టర్బెన్సెస్, అంటే హార్ట్ అనేది నార్మల్గా మన వయసు వాళ్ళకు యూజువల్గా 70 నుంచి 80 సార్లు గుండె అనేది కొట్టుకుంటుంది. పుట్టిన పిల్లల్లో 120 నుంచి 140 సార్లు కొట్టుకోవాలి. అలా కాకుండా పరిమితికి తగ్గి చాలా తక్కువగా అంటే 60-50 సార్లు కొట్టుకోవడం, ఆర్ 200, 300 అట్లా హై ఎక్కువ జరిగితే వాటిని అరిథ్మియాస్, అంటే రిథంలో అబ్నార్మాలిటీ అనేసి. ఇవి 2 రకాలు. మళ్ళీ బ్రాడీ అరిథ్మియాస్ అంటే తక్కువ ఉండడం, టాకీ అరిథ్మియాస్ అంటే ఎక్కువ ఉండడం. ఇవి వేరియస్ మనకు తెలిసిన కంజెనిటల్ హార్ట్ ప్రాబ్లమ్స్. సరే, కంజెనిటల్ హార్ట్ డిసీజెస్ ఎలా వస్తాయి అన్నది చాలా మందికి అవగాహన లేదు. సో వీటి యొక్క రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి, అసలు అవి ఎందుకు వస్తాయి, ఎలా వస్తాయి అనేది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఈ కంజెనిటల్ హార్ట్ ప్రాబ్లమ్స్ అనేవి తల్లి గర్భంలో మనకు హార్ట్ అనేది మామూలుగా 8 నుంచి 10వ వారం సమయంలో కొట్టుకోవడం మొదలు పెడుతుంది. అప్పటి నుంచి దాని యొక్క ఆర్గనైజేషన్ అంతా 24 వారాల వరకు జరుగుతూ ఉంటుంది. ఈ లోపల జరిగే ఎటువంటి పరిణామాల వలనైనా, అంటే ఒకటి కొన్ని రకాల జెనెటిక్ ప్రాబ్లమ్స్, అంటే మనం డౌన్ సిండ్రోమ్ అంటాం, టర్నర్ సిండ్రోమ్, క్లిన్ఫెల్టర్ సిండ్రోమ్, ఇట్లా కొన్ని సిండ్రోమ్స్ వాటి వల్ల తల్లి నుంచి వచ్చిన ఈ కొన్ని రకాల జీన్స్, అంటే హెరిడిటరీ రిస్క్ ఫ్యాక్టర్స్ వల్ల వీటిని వంశపారంపర్యంగా వచ్చే ప్రాబ్లమ్స్ అంటాం. ఇలాంటి వాటిలో ఈవెన్ డైజార్ సిండ్రోమ్, ఇలాంటి సిండ్రోమ్స్ వలన చాలా వరకు హార్ట్ ప్రాబ్లమ్స్ అనేవి వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇవి కాకుండా ఫస్ట్ ట్రైమాస్టర్ అంటే చెప్పాం కదా, 12 వారాల లోపల తల్లికి కానీ కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్, అంటే టార్చ్ ఇన్ఫెక్షన్స్, అంటే టోక్సోప్లాస్మా, రుబెల్లా ఇన్ఫెక్షన్స్, సైటోమెగలో వైరస్, హెర్పిస్, ఇలాంటి ఇన్ఫెక్షన్స్ ఏవైనా తల్లికి ఆ టైంలో కానీ వచ్చి ఉంటే వాటి వల్ల యూజువల్గా తల్లికి మేజర్గా ఇబ్బంది ఉండదు, ఎందుకంటే ఇన్హెరెంట్ ఇమ్యూనిటీ ఉంటుంది కాబట్టి. వాటి యొక్క యాంటీబాడీస్ కానీ యాంటీజెన్స్ కానీ ఎప్పుడైతే ప్లజెంట్ అంటే తల్లి నుంచి బిడ్డకు ట్రాన్స్ఫర్ అవుతుందో ఆ ఇన్ఫెక్షన్ వలన లోపల ఈ హార్ట్కి సంబంధించి కానీ, హియరింగ్ సంబంధించి కానీ, కిడ్నీలకు సంబంధించిన కానీ కొన్ని రకాల ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇవి కాకుండా మనము ఉమ్మనీరులో జరిగే కొన్ని రకాల ప్రాబ్లమ్స్ వాటి వల్ల, ఇన్ఫెక్షన్స్ వాటి వల్ల, అండ్ కొన్ని రకాల మెడిసిన్స్ తల్లి అంటే సైకియాట్రీ కానీ, ఫిట్స్ కానీ, ఇలాంటి వాటికి మెడిసిన్స్ వాడినప్పుడు వాటి యొక్క దుష్పరిణామాల వల్ల కూడా హార్ట్ ప్రాబ్లమ్స్, అండ్ ఈవెన్ రేడియేషన్ ఎక్స్పోజర్, సిటీ స్కాను, ఇట్లాంటి ఎక్స్రేస్ చాలా వరకు ఎక్స్రే కూడా అవాయిడ్ చేయమని చెప్తాం. ప్రతి తల్లిని ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు ఎక్స్రేస్ అవాయిడ్ చేయమని చెప్తాం. బట్ ఎక్స్రేస్ వల్ల వచ్చే ఇంపాక్ట్ చాలా వరకు తక్కువ. కానీ బెటర్ ప్రెగ్నెన్సీలో తల్లి ఎక్స్రేస్ ఎక్స్పోజ్ అవ్వకపోవడమే మంచిది. ఇది ఎక్కువ దుష్పరిణామాలు ఇప్పుడు సిటీ స్కాన్, ఎందుకంటే దానిలో రేడియేషన్ శాతం ఎక్కువ ఉంటుంది కాబట్టి సిటీ స్కాన్ 100% అవాయిడ్ చేయడం చాలా వరకు బెటర్. సార్, ఇంకా ఈ ప్రెగ్నెన్సీ టైంలో గ్రహణం ఇంపాక్ట్ ఏమన్నా ఉంటుందా? లైక్ గ్రహణం వల్ల ఏమన్నా వచ్చే అవకాశం ఉందా? మనం భారతీయులము, మెక్సికన్స్ చాలా వరకు గ్రహణం తల్లి గర్భంలో ఉన్నప్పుడు, తల్లి ప్రెగ్నెన్సీగా ఉన్నప్పుడు ఈ గ్రహణంకి ఎక్స్పోజ్ అవ్వడం వల్ల చిన్నపిల్లల్లో ఈ దుష్పరిణామాలు వచ్చే అవకాశాలు ఉంటాయని మనం స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తాము. కానీ వీటికి ఎటువంటి ఆధారాలు ఎక్కడా లేవు చాలా వరకు, ఎందుకంటే ఈ రేడియేషన్ వేరు, మనకి ఎక్స్పోజ్ అంటే లోపల మా బేబీకి ఎక్స్పోజ్ అయ్యే రేడియేషన్ వేరు అని చెప్తారు. సో
కుదిరినంత వరకు ఇది అవాయిడ్ చేసుకోవడం బెటరే, కానీ బట్ గ్రహణం వల్ల ఎక్కువ దుష్పరిణామాలు జరుగుతాయి, కంజనల్ హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయి అనేదానికి ఎటువంటి ఆధారాలు ఎక్కడా లేవు. సో ఈ కంజనిటల్ హార్ట్ ప్రాబ్లమ్స్ అనేవి మనం ముందుగానే తెలుసుకునే అవకాశం ఉందా? ఒకవేళ తెలుసుకుంటే వాటిని మనం ఎలా అవాయిడ్ చేయగలం ముందుగానే? యా, డెఫినెట్గా మనము కంజనల్ హార్ట్ ప్రాబ్లమ్స్ను ముందుగానే ఐడెంటిఫై చేయగలిగే ఛాన్స్ ఉంది. సో దీనికి మనం చేయాల్సింది, అసలు ఎవరికి రిస్క్ ఉంది, ఫస్ట్ తల్లిదండ్రులకు వాళ్ళకు వంశపారంపర్యంగా ఎటువంటి రిస్క్ ఫ్యాక్టర్స్ ఏమన్నా ఉన్నాయా, అంటే ఇటు తల్లి ఫ్యామిలీలో కానీ అటు తండ్రి ఫ్యామిలీలో కానీ ఎవరన్నా కంజనల్ హార్ట్ ప్రాబ్లమ్స్తో బాధపడే వాళ్ళు ఉన్నారా, లేదు ఈవెన్ పేరెంట్స్ అంటే తండ్రి కానీ తల్లి కానీ వాళ్ళకి ఏమన్నా హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఇవి తెలుసుకోవాలి. అదే కాకుండా తల్లి ప్రెగ్నెన్సీ జరిగినప్పటి నుంచి ఏమన్నా రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే మేజర్గా మనం చూడాల్సింది, తల్లికి ప్రెగ్నెన్సీలో థైరాయిడ్, బీపీ, షుగర్, ఇవి ఎక్స్పోజర్ ఉన్నప్పుడు కంపల్సరీ చాలా వరకు దాని యొక్క ప్రభావం హార్ట్ పైన పడేదానికి అవకాశాలు ఉన్నాయి. ఇదే కాకుండా ఇన్ఫెక్షన్స్, ఇంతకుముందు చెప్పుకున్నట్టు మనము టార్చ్ ఇన్ఫెక్షన్స్ కానీ ఎస్ఎల్ఈ సిస్టమాటిక్ లూపస్ ఎరిథమెటోసిస్, ఇలాంటి కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్ తల్లికి ఉన్నప్పుడు ఒక్కొక్కసారి దానివల్ల తల్లికి ప్రభావం అనేది చాలా మైల్డర్గా ఉండొచ్చు, కానీ లోపల ఉన్న ఫీటస్ అంటే తల్లి గర్భంలో ఉన్న పిండానికి దాని యొక్క ప్రభావం అనేది చాలా ఎక్కువగా తీవ్ర స్థాయిలో ఉండే అవకాశం ఉంటుంది. ఇవి కాకుండా తల్లి వాడే కొన్ని రకాల ప్రెగ్నెన్సీలో కొన్ని రకాల మెడికేషన్స్ అంటే ఫిట్స్ కోసం కానీ, అంటే ఫిట్స్ ఒకవేళ తల్లికి ఉంటే దాన్ని మనం అవాయిడ్ చేసే పరిస్థితి ఉండదు, ప్రెగ్నెన్సీలో ఇంకా దాని యొక్క అవసరం ఎక్కువే ఉంటుంది, కాబట్టి ఆ మెడిసిన్స్ అవాయిడ్ చేసేదానికి ఉండదు. కానీ మనం కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటూ ఆ మెడికేషన్ వాడుకుంటూ ఏదన్నా దీనివల్ల ప్రభావం బేబీకి పడిందా అనేది చెక్ చేసుకొని దాన్ని బట్టి మనం ఫీటల్ ఎకో ద్వారా, అంటే ఫీటల్ ఎకో అంటే మామూలుగా 20 వారాల లోపల టిఫా స్కానింగ్ అనేది తల్లికి జరుగుతుంది, మేజర్ అనామలీ స్కాన్ అంటాం. ఈ స్కాన్ జరిగిన తర్వాత విధిగా ఫీటల్ ఎకో అంటే కేవలం గుండె లోపల ఉన్న తల్లి గర్భంలో ఉన్న పిండానికి ఉన్న గుండె యొక్క ప్రభావం ఏదన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా ఏంటి అనేది మనం చెక్ చేసుకుంటే తొందరగా ఐడెంటిఫై చేసేదానికి ఛాన్స్ ఉంది. ఒకవేళ 20 వారాల నుంచి 24 వారాల లోపల ఈ ఫీటల్ ఎకో జరగలేదనుకోండి, తర్వాత గ్రోత్ స్కాన్స్లో ఎటువంటి అబ్నార్మాలిటీస్ ఉన్నా మళ్ళీ విధిగా ఫీటల్ ఎకో చేయించుకోవాలి. ఒకవేళ ఇవన్నీ దాటి ఈ ఫీటల్ ఎకో అనేది తల్లి గర్భంలో జరగకుండా పుట్టిన తర్వాత బేబీ డెలివరీ అయిపోయింది అన్నప్పుడు మనం పల్స్ ఆక్సిమీటరీ స్క్రీనింగ్, చాలా వరకు ఇప్పుడు ఉన్న మెజారిటీ హాస్పిటల్స్, మెజారిటీ పెడియాట్రిషియన్స్ అందరూ ఈ పల్స్ ఆక్సిమీటరీ స్క్రీనింగ్ అనేది విధిగా చేస్తున్నారు. ఎందుకు అంటే మేజర్ క్రిటికల్ కంజనిటల్ హార్ట్ ప్రాబ్లమ్స్ అంటే ఏవైతే ఫస్ట్ సంవత్సరం లోపల ఆపరేషన్ అవసరం ఉంటుంది అని అనిపించే చాలా వరకు ప్రాబ్లమ్స్ క్రిటికల్ కానివి ఈ పల్స్ ఆక్సిమీటరీ స్క్రీనింగ్లో మిస్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉంది, బట్ కానీ క్రిటికల్ అనేవి మాత్రం ఈ పల్స్ ఆక్సిమీటరీ స్క్రీనింగ్లో చాలా వరకు ఐడెంటిఫై అవుతాయి. పర్టికులర్గా టెట్రాలజీ ఆఫ్ ఫ్యాలెట్, టీఏపీవీసీ, టీజీఏ, మనం ముందు మాట్లాడుకున్న ఈ క్రిటికల్ హార్ట్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఈ పల్స్ ఆక్సిమీటరీ స్క్రీనింగ్లో, అంటే దీనికోసం మనం టెస్టులు ఏమీ చేయాల్సిన అవసరం లేదు. బేబీ యొక్క ఆక్సిజన్ పర్సంటేజ్ చేతులకు ఎంత, కాళ్ళకి ఎంత, చేతులకు కాళ్ళకు తక్కువ వేరియేషన్లో ఉన్నాయా, నార్మల్గా మామూలుగా ఏ బిడ్డ అయినా పుట్టినప్పుడు కొంత తక్కువ ఉన్న 24 గంటల లోపల 95 నుంచి 100% పల్స్ ఆక్సిమీటరీ స్క్రీనింగ్లో ఆక్సిజన్ పర్సంటేజ్, దాన్నే శాచురేషన్ అంటాం. శాచురేషన్ అనేది ఉంటుంది. ఒకవేళ 95 కంటే 94 కంటే తక్కువ ఉంది అని అంటే కంపల్సరీ ఆ బేబీ మళ్ళీ ఇంకొక 24 గంటల తర్వాత అంటే 72 గంటల లోపల మళ్ళీ ఇంకొకసారి చెక్ చేసుకొని మనం చూసుకోవాలి. అప్పుడు కూడా అదే పరిస్థితి ఉంది, లేదు ఈ మధ్యలో ఆయాసము, కాళ్ళు చేతులు బ్లూ కలర్గా మారడం, ఇట్లాంటివి ఏమన్నా ఉన్నప్పుడు ముందుగానే 2D ఎకో స్క్రీనింగ్ ద్వారా మనం బేబీ చెక్ చేసుకొని ప్రాబ్లమ్స్ అంటే సిమ్టమ్స్ స్టార్ట్ కాకముందే ప్రాబ్లమ్స్ను ఐడెంటిఫై చేసుకోవచ్చు. సో ఒకవేళ ఈ హార్ట్ ప్రాబ్లమ్స్ గనక వస్తే లైక్ ఏ వయసు నుంచి మనకి ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి, లైక్ సిమ్టమ్స్ ఎలా ఉంటాయి పిల్లల్లో, అది ఒకసారి చెప్పండి. యూజువల్గా చాలా వరకు మనకు సిమ్టమ్స్ అనేది లోపల ఉన్న ప్రాబ్లం యొక్క తీవ్రతను బట్టి ఉంటుంది. కొన్ని రకాల ప్రాబ్లమ్స్ ఈవెన్ ఏవి కెనాల్ డిఫెక్టు, ట్రంకస్ ఆర్టీరియస్ ఇలాంటివి తల్లి గర్భంలో నుంచే, అంటే మామూలుగా 6వ నెల 7వ నెల నుంచే ప్రాబ్లమ్స్ అనేవి క్రియేట్ చేయొచ్చు. సో ఇలాంటి వాటికి మనము కంపల్సరీ ఫీటల్ ఎకో ద్వారానే ఐడెంటిఫై చేయగలుగుతాం. ఇలా కాకుండా క్రిటికల్ హార్ట్ ప్రాబ్లమ్స్ ఏవైతే వాల్వ్కి సంబంధించి, అంటే పుట్టుకతోనే గుండె నుంచి బయటకు వెళ్ళాల్సిన
ఊపిరితిత్తులకు వెళ్ళాల్సిన పుపస కానీ బృహద్దమని ఏదైతే బాడీ మొత్తానికి సప్లై చేస్తుందో ఈ ధమని యొక్క బ్లాక్స్ అవి కానీ లేదు అసలు డెవలప్ కాకపోవడమే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు వీటిని డక్ట్ డిపెండెంట్ లీషన్స్ అంటారు. ఇవి పుట్టిన 72 గంటల్లోనే ప్రాబ్లం క్రియేట్ చేయొచ్చు. సో వీళ్ళ వరకు చాలా వరకు ఎలా పుడతారు పిల్లలు అని అంటే పుట్టిన 24 గంటల్లో తల్లి నుంచి వచ్చిన ఒక పీడిఏ అనేది చాలా వరకు వీళ్ళని కాపాడుతుంది. ఇది పీడిఏ తల్లి గర్భంలో అందరికీ ఉంటుంది. పుట్టిన తర్వాత కొంచెం టైం పడుతుంది క్లోజ్ అవ్వడానికి. సో ఈ క్లోజ్ అయ్యే లోపల ఒకవేళ ఈ నరాలు ఏవైతే డెవలప్ కాలేదో అప్పుడు బ్లడ్ మిక్సింగ్కు ఛాన్స్ ఇస్తుంది. సో ఇలాంటి లీజన్స్ ప్రాబ్లమ్స్ మనకు పుట్టిన 72 గంటల్లోనే బయటపడచ్చు. అలాంటి వాటిని ఆ పీడిఏ అనేది క్లోజ్ అయ్యే లోపలే మనం ట్రీట్మెంట్ చేయించుకోవాల్సి వస్తుంది. అది చాలా రకాలు, దాంట్లో బెలూన్ సెప్టాస్టమీ లాగా కానీ లేదు ఓపెన్ సర్జరీస్ కానీ స్టెంట్స్ కానీ పీడిఏ స్టెంటింగ్ అంటాం. ఈ స్టెంట్ కానీ ఆర్వీఓటీ స్టెంటింగ్ కానీ ఇలాంటి పద్ధతుల ద్వారా మనం పుట్టిన తొందరగా 72 గంటల లోపల లేదు పుట్టిన మొదటి వారంలో డాక్టర్ పర్యవేక్షణలో ఉంచి తర్వాత స్టెబిలైజ్ చేసుకొని అప్పుడు ఆపరేషన్ చేయాల్సిన అవసరం. కొన్ని రకాల ప్రాబ్లమ్స్ మామూలుగా పుట్టిన 6 వారాలు వరకు ఎంత ప్రభావం ఉండదు. ఇవి సెప్టల్ డిఫెక్ట్స్ అంటాం, విఎస్డి, పీడిఏ. ఇవి ఏంటి అంటే తల్లి గర్భంలో ఉన్నా కూడా కొంత రైట్ సైడ్ ప్రెషర్స్ కొంచెం ఎక్కువ ఉండడం వల్ల పుట్టిన తర్వాత వెంటనే బయట పడకపోవచ్చు. సో అలాంటప్పుడు ఇవి అంటే 2వ నెల తర్వాతనే వీటి యొక్క సిమ్టమ్స్ మొదలయ్యే అవకాశం ఉంటుంది. ఇవి ఎలా ఉంటుందంటే పాలు తాగేటప్పుడు ఆయాసపడ్డం బిడ్డ, తలపైన చెమటలు పట్టడం. ఇవి కాకుండా పాలు తాగేటప్పుడు ఆపి తాగడం, సక్రెస్ సైకిల్ అంటాం. అంటే పాలు తాగుతుంది ఒక 2 నిమిషాలు, మళ్ళీ ఆపి మళ్ళీ పాలు తాగడం మళ్ళీ. ఎందుకంటే మధ్యలో ఆయాసపడడం వల్ల బిడ్డ పాలకు గ్యాప్ ఇస్తుంది. అంటే పాలు అవసరం తీసుకోవాల్సిన దానికంటే ఎక్కువ టైం తీసుకోవడం, దీన్ని కూడా ప్రాబ్లమే. ఇవి కాకుండా గ్రోత్ అంటే మామూలుగా పెరగాల్సిన వయసు ఫస్ట్ 6 నెలలు పిల్లలు ర్యాపిడ్ గ్రోత్ ఉంటుంది. అంటే ఫస్ట్ 3 నెలలు ఆల్మోస్ట్ ప్రతి నెల కేజీ దాకా పిల్లలు పెరుగుతారు, తర్వాత ½ కేజీ పెరుగుతారు. అలా కాకుండా తక్కువ శాతంలో పెరిగితే ఆ గ్రోత్ ప్రాబ్లమ్స్ కూడా మనం ఈ సిమ్టమ్స్ కిందే తీసుకోవాలి. ఇవి ఏసైనాటిక్ కంజనరల్ హార్ట్ డిసీజ్. అలా కాకుండా సైనాటిక్ కంజనరల్ హార్ట్ డిసీజ్ అంటాం. వీటిలో ఏమంటే పిల్లలు బ్లూ కలర్లో పుట్టడం, వీటిని సైనాటిక్ స్పెల్స్ అంటాం. అంటే ఎక్కువ గుక్కబట్టి ఏడవడం, పాలు ఎంత తల్లి సముదాయించిన అంటే పాలు ఇచ్చిన భుజం పైన వేసుకొని తట్టి సముదాయిస్తున్నా కూడా పిల్లలు గుక్కబట్టి ఏడుస్తుంటే ఫిట్స్ లాగా రావడం, కాళ్ళు చేతులు మొత్తం బ్లూ కలర్లో, ఈవెన్ లిప్స్, టంగ్, ఐస్ అన్నీ కూడా బ్లూ కలర్లో మారడం, వీటిని సైనాటిక్ స్పెల్స్ అంటారు. ఇవి క్రిటికల్ కింద కౌంట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ సైనాటిక్ స్పెల్స్ ఉన్నాయి అని అంటే మాత్రం చాలా వరకు ఈ పిల్లలకు ఎంత తొందరగా కుదిరితే అంత తొందరగా ట్రీట్మెంట్ చేయించాల్సి ఉంటుంది. సో పేరెంట్స్ ఈ కంజనిటల్ హార్ట్ డిసీజ్ ఐడెంటిఫై చేయలేకపోయారు, ముందుగానే మిస్ అయ్యారు అంటే దానివల్ల జరిగే అనర్థాలు ఏంటి ఫ్యూచర్లో? ఎస్, చాలా వరకు చెప్పాము కదా ఇంతకుముందు అనుకున్నట్టు, ప్రతి 3వ బిడ్డ పుట్టిన సంవత్సరంలో వీటి ఆవశ్యకత చాలా అవసరం ఉంటుంది. ఆపరేషన్ అనేది చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది. బట్ చాలా వరకు 170% మంది పిల్లలు మెడికల్ మేనేజ్మెంట్ ద్వారానే సింపుల్గా సెట్ అవుతుంటారు. ఈ సెప్టల్ డిఫెక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఏఎస్డి, విఎస్డి, పీడిఏ, ఇవి న్యాచురల్గానే క్లోజ్ అయ్యేదానికి అవకాశం చాలా వరకు ఉంటుంది. పీడిఏ అనే దానికి మనం యూజువల్గా 3 నెలల వరకు వెయిట్ చేస్తాం న్యాచురల్గా ట్రీట్మెంట్, లేదు అంటే 6 నెలల వరకు మెడిసిన్స్ ద్వారా ట్రై చేస్తాం. ఇన్ కేస్ ఈ 6 నెలల్లో క్లోజ్ కాలేదు అంటే దాని యొక్క పరిణామం, దాని యొక్క ప్రభావం అనేది ఊపిరితిత్తుల పైన ఉంటుంది. దీన్నే మనం ఏసెన్ మెంజరైజేషన్ అంటే ఊపిరితిత్తులు డ్యామేజ్ జరగడం వల్ల మిక్సింగ్ అనేది మళ్ళీ చెడు మంచి రక్తం అనేది మిక్సింగ్ జరిగి ఎక్కువ శాతం ఊపిరితిత్తుల్లో చెడు రక్తం వెళ్లాల్సిన దాని బదులు బృహద్దమని ద్వారా మొత్తం బాడీకి చెడు రక్తం చేరుతుంది. అంటే అంతకుముందు ఏసైనోటిక్గా అంటే బ్లూ కలర్ లేని పిల్లవాడు ఇప్పుడు మళ్ళీ బ్లూ కలర్కు మారే ఛాన్సెస్ ఉంటుంది. ఈ ప్రభావం అనేది మనం పీడిఏలో ఎక్కువ రోజులు వెయిట్ చేయకూడదు. అదే విఎస్డి లాంటి కొన్ని మీడియం సైజ్ మైల్డ్ మీడియం విఎస్డిస్లో ఒక్కొక్కసారి మనకు 2 ఏళ్ల వరకు టైం ఉంటుంది. సో అప్పుడు చేసుకోండి. అండ్ సిమ్టమ్స్ ఎక్కువగా ఉన్న క్రమంలో ముందుగా ట్రీట్ చేసుకోవాలి. లేదంటే న్యాచురల్ కోర్సు అనేది మైల్డ్, మోడరేటు వీటి కండిషన్స్లో అయితే కొంత మనకు టైం ఇస్తారు కాబట్టి కొంతవరకు వెయిట్ చేయొచ్చు. అలాగే ఏఎస్డి ఇలాంటివి అయితే 2 ఇయర్స్, ఒక్కొక్కసారి 5 ఇయర్స్ సైజుని బట్టి మనం డిసైడ్ చేసుకోవచ్చు. అవే సైనాటిక్ హార్ట్ ప్రాబ్లమ్స్ అంటే మాత్రం ఖచ్చితంగా మనము
తొందరగానే ట్రీట్ చేసుకోవాలి. ఏదైనా టీజీఏ లాంటి వాటికి హైపోప్లాస్టిక్ లెఫ్ట్ హార్ట్ సిండ్రోమ్, హైపోప్లాస్టిక్ రైట్ హార్ట్ సిండ్రోమ్ ఇలాంటి వాటికి అయితే మాత్రం ఎంత తొందరగా మనం ఆపరేషన్ చేయించగలిగితే అంత బెస్ట్. అలా కాకుండా టాప్ అనేది కొంతవరకు వాల్వ్ అనేది యొక్క బ్లడ్ సర్క్యులేషన్ మెయింటైన్ అవుతుంటే 6 నెలల వరకు వెయిట్ చేసి తర్వాత ప్లాన్ చేసుకోవచ్చు. ఇలా కాకుండా చేసుకోకపోతే ఆల్మోస్ట్ టీజీఏ లాంటి కండిషన్స్లో కేవలం 10% మాత్రం పిల్లలు మాత్రమే సంవత్సరం వయసు దాటగలుగుతారు సైనటిక్ హార్ట్ ప్రాబ్లమ్స్ వాటిలో. మిగతా ఏఎస్డి విఎస్డి పీడిఏలు కొంత సమయాన్ని బట్టి ఉంటుంది. కానీ ఒక్కసారి ఏఎస్ఎన్ మెంజరేషన్ జరిగింది అని అంటే ఎటువంటి ఆపరేషను బిడ్డను కాపాడలేదు. కాబట్టి వీటి గురించి మనం ముందుగానే ఐడియా చూసుకొని ఆపరేషన్ వీలైనంత తొందరగా ట్రీట్మెంట్ అనేది వీలైనంత తొందరగా చేయించుకోవాలి. సో ఒకవేళ ఈ హార్ట్ ప్రాబ్లం ఉందని అనిపిస్తే వాటిని మనం ఎలా కన్ఫర్మ్ చేసుకోవచ్చు? మనకి ఏ రకమైన టెస్ట్ అవైలబుల్గా ఉన్నాయి ఈ డేస్? సో చాలా వరకు మనకు ఇప్పుడు ఉన్న టెక్నాలజీలు ఎకోకార్డియోగ్రామ్, ఈసీజీ, చెస్ట్ ఎక్స్రే ఇవన్నీ చాలా ఈజీగా అవైలబుల్ ఉన్నాయి. సాధారణ పేషెంట్ కూడా సాధారణ మానవులకు ఇవి ఈజీగా అవైలబుల్ ఉండే పరికరాలు. సో ఒకవేళ మనకు నేను పైన ముందు చెప్పినట్టు సిమ్టమ్స్ కానీ ఏమన్నా కనిపించింది, లేదు తల్లిదండ్రులకు రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి, ఆర్ ప్రెగ్నెన్సీలో కొన్ని రకాల రిస్క్ ఫ్యాక్టర్స్ జరగడం వల్ల సో పుట్టే బిడ్డను మనం ఈ ఎకోకార్డియోగ్రామ్ ఇట్ ఈస్ ద గోల్డ్ స్టాండర్డ్. అంటే ఎకోకార్డియోగ్రామ్లో చాలా వరకు 99% ఆఫ్ ద కంజెంటల్ హార్ట్ ప్రాబ్లమ్స్ను ఐడెంటిఫై చేసుకోగలుగుతాం. వీటితో పాటు విధిగా మనకు అరిథ్మియాస్ అంటే రిథమ్ డిస్టర్బెన్సెస్ ఇవి ఏమైనా డౌట్స్ ఉన్నప్పుడు ఈసీజీ, ఎలక్ట్రోకార్డియోగ్రామ్ ద్వారా కూడా మనం ఐడెంటిఫై చేయొచ్చు. కొన్ని రకాల నరాలకు సంబంధించి కానీ ఏదైనా లంగ్స్ ఇన్ఫెక్షన్స్ ఇలాంటివి ఉన్నప్పుడు చెస్ట్ ఎక్స్రే ద్వారా అండ్ గుండె వాపు ఇలాంటివి ఏమన్నా ఐడెంటిఫై చేయాలంటే చెస్ట్ ఎక్స్రే ద్వారా మనం చెక్ చేసుకోవచ్చు. ఇవి కాకుండా కొన్ని రకాలు వెరీ రేర్ అంటే కరోనరీ ఆర్టరీస్ ఒక్కొక్కసారి మనకు అల్కాపా అనేది కొన్ని రకాల ఇబ్బందులు ఉండడం వల్ల చాలా వరకు ఇవి కూడా 100% ఎకోకార్డియోగ్రామ్ ద్వారా తెలిసిపోతుంది. ఒకవేళ తెలియని పక్షంలో సిటీ స్కాన్ ద్వారా మనం చాలా వరకు ఐడెంటిఫై చేయొచ్చు. సో ఈ హార్ట్ ప్రాబ్లమ్స్ అన్ని డయాగ్నోజ్ అయిన తర్వాత మనకి లేటెస్ట్గా ఎటువంటి ట్రీట్మెంట్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి? ఎస్, వెరీ మనకు చాలా వరకు ఓవరాల్ నెంబర్ మనం తీసుకుంటే దాదాపు ఇప్పుడు ఒక 100 మంది పిల్లల్లో 80% మంది పిల్లలకు చాలా వరకు మనం న్యాచురల్ ట్రీట్మెంట్స్ అంటే ఇవన్నీ కూడా సో టీజీఏ, టాఫ్ ఇవన్నీ వన్స్ ఇన్ రేర్ అంటే 100 మంది పిల్లలు పుట్టితే హార్ట్ ప్రాబ్లమ్స్లో అందులో కేవలం 10 మందికి మాత్రమే ఉంటుంది. 40-50 మంది బిఎస్డితోనే పుట్టారు, లేదు ఇంకొక 10-15% మంది ఏఎస్డి, ఇంకొక 5% మంది పీడిఏ అంటే 60-70% మంది ఏఎస్డి, విఎస్డి, పీడిఏలతోనే పుడతారు. వీటికి ఏమంటే న్యాచురల్గా క్లోర్స్లో దానికదే తగ్గిపోయే అవకాశాలు చాలా వరకు ఉంటాయి. కొన్ని సమయాల్లో మనం మందులు కూడా స్టార్ట్ చేయాల్సిన అవసరం ఉండదు. లేదు ఒకవేళ వాటిలో కొంత సిమ్టమ్స్ కనిపిస్తున్నాయి అన్నప్పుడు మనం మెడిసిన్స్ ద్వారా వాటిని ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. అలా కాకుండా ఈ సైనోటిక్ హార్ట్ ప్రాబ్లమ్స్ అన్నప్పుడు 100% చాలా వరకు మనము పాలియేటివ్ కానీ కరెక్టివ్ కానీ సర్జరీస్ అనేది జరగాలి. ఈ దీంట్లో కూడా మనకు మళ్ళీ ఈ హోల్స్ ఏవైతే ఉన్నాయో ఏదైతే సెప్టల్ డిఫెక్ట్స్ ఈరోజు నేను ఇప్పుడు చెప్పాను ఏఎస్డి, పిఎస్డి వీటికి కూడా 100-90% వరకు డివైస్ పద్ధతిలో అంటే కేవలం కోత ఏమీ లేకుండా మనం కాలి నరం ద్వారా అంటే ఫెమరల్ డైన్ అప్రోచ్లో తీసుకొని బటన్ క్లోజర్ పద్ధతిలో మనము డివైస్ క్లోజర్ పద్ధతిలో వాటిని క్లోజ్ చేయొచ్చు. ఇవి కాకుండా కొన్ని రకాల ప్రాబ్లమ్స్లో మనం స్టెంటింగ్ అవసరం ఉంటుంది. పీడిఎస్ అని ఒకవేళ చెడు రక్తం అనేది ఎక్కువ శాతం బాడీకి వెళ్తుంది, వాటిని డైవర్ట్ చేయాలి, ఎక్కువ మంచి రక్తం మిక్సింగ్ జరగాలి అని అనుకున్న పరిస్థితుల్లో పీడిఎస్ స్టెంటింగ్ కానీ ఆర్వీఓటీ స్టెంటింగ్ కానీ చేస్తాం. ఇలా లేకపోతే కొన్నిసార్లు కాక్టేషన్ అంటే ఏదైతే బృహద్దమని ఉంటుందో అది డెవలప్మెంట్ సరిగ్గా లేకపోతే దాన్ని సైజ్ ఎక్స్పాండ్ చేయడానికి మనం స్టెంటింగ్ చేస్తాం. ఇలాంటి కండిషన్స్ అన్నీ చాలా వరకు కోత లేకుండానే మనం క్యాత్ ల్యాబ్లో చేసుకోవచ్చు. కొన్ని రకాల హార్ట్ ప్రాబ్లమ్స్, క్రిటికల్ హార్ట్ ప్రాబ్లమ్స్ కంపల్సరీ వాటిని మనం ఓపెన్ హార్ట్ సర్జరీ పద్ధతి ద్వారా అంటే బైపాస్, కార్డియోపల్మరీ బైపాస్లో మనం చాలా వరకు ఆపరేషన్ చేసి క్లోజ్ చేయాల్సి ఉంటుంది.
సార్ ఇందాక ఫీటల్ ఎకో గురించి మీరు మెన్షన్ చేశారు. సో ఎక్కువగా ఈ మధ్య ఫీటల్ ఎకో సజెస్ట్ చేస్తూ ఉన్నారు. Yes. సో ఈ ఫీటల్ ఎకో ఎవరు చేయించుకోవాలి, ఎంతవరకు అవసరం, దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి ఒకసారి చెప్పండి. యా, వెరీ గుడ్. అది మనం చాలా వరకు చాలా రకాల హార్ట్ ప్రాబ్లమ్స్, ఈవెన్ చాలా స్మాల్ విఎస్డీస్ కూడా మనం ఫీటల్ ఎకోలో ఐడెంటిఫై అవ్వగలుగుతున్నాయి. సో కాబట్టి మనం విధిగా ఫీటల్ ఎకో చేయించుకోవడం వల్ల అంటే ప్రతి తల్లికి దీని యొక్క రిస్క్ ఫ్యాక్టర్ మనం కంపేర్ చేసుకుంటే మామూలుగా మనం ఏ చిన్న పిల్లలకైనా రొటీన్గా చూసే న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్, హైపోథైరాయిడిజం ఇవన్నీ పుట్టుకున్న పిల్లలను చాలా వరకు స్క్రీన్ చేస్తాం. బట్ కానీ కంజెంటల్ హార్ట్ ప్రాబ్లమ్స్ రిస్క్ అనేది వీటికి కంపేర్ చేసుకుంటే 8 రెట్లు ఎక్కువ. సో కాబట్టి వీటిని ఇంకా మనం ముందుగానే ఐడెంటిఫై చేయడం చాలా వరకు అవసరం ఉంది. సో ఇలాంటి రిస్క్ ఫ్యాక్టర్స్ ముందుగా అవాయిడ్ చేసుకోవడానికి మామూలుగా 16 నుంచి 20 వారాల టైంలో అంటే 5వ నెలలో మామూలుగా తల్లికి టిఫా మేజర్ అనామలీ స్కాన్ జరుగుతుంది. ఈ టిఫా స్కానింగ్ అయిన వెంటనే మనం ఫీటల్ ఎకో చేస్తే చాలా వరకు మోర్ దెన్ 85% ఆఫ్ హార్ట్ ప్రాబ్లమ్స్ మనం తల్లి గర్భంలోనే ఐడెంటిఫై చేయగలుగుతాం. సో ఈ ఫీటల్ ఎకో అనేది మామూలుగా ఎప్పుడైనా సరే ఏదర్ ఫీటల్ మెడిసిన్ ఎక్స్పర్ట్ కానీ ఒక పీడియాట్రిక్ కార్డియాలజిస్ట్ ఆర్ కంజెనిటల్ కార్డియాలజిస్ట్ వీళ్ళ ద్వారా చేయించుకొని దాని యొక్క ఏదన్నా దుష్ప్రభావం ఉంటే మనం ముందుగానే కొన్ని రకాల ప్రికాషన్స్ తీసుకోవడము, లేదు పుట్టిన వెంటనే బిడ్డకు ముందుగా మనం రెడీగా ఉండడం. అంటే ఇలాంటి కొన్ని రకాలు చెప్పాను కదా, డక్ డిపెండెంట్, అలాంటి పుట్టిన 72 గంటల్లోనూ పుట్టిన 24 గంటల్లోనూ ఆపరేషన్లు అవసరం ఉంటుంది. అలాంటి కండిషన్లో మనం రెడీగా ఉండి వాటికి అవసరమైన ట్రీట్మెంట్ అనేది ముందుగానే చేసుకోగలిగితే మనం చాలా వరకు ఈ యొక్క మోర్టాలిటీ అంటే పిల్లల యొక్క డెత్ రేట్ను చాలా వరకు మనం అవాయిడ్ చేయగలుగుతాం. సో థ్యాంక్ యూ ఈ ప్రోగ్రామ్ అందరూ విన్నందుకు. సో ఈ కంజెనిటల్ హార్ట్ డిజీజ్ అవేర్నెస్ వీక్ సందర్భంగా ఫిబ్రవరి 14న రమేష్ హాస్పిటల్స్లో అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేస్తున్నాం. సో మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా, ఎటువంటి సూచనలు కావాల్సి వచ్చినా, ట్రీట్మెంట్ గురించి నెక్స్ట్ లైక్ ఒపీనియన్స్ కావాలన్నా మీరు వచ్చి ఒకసారి హాస్పిటల్ని విజిట్ చేయొచ్చు. ఆ ప్రోగ్రామ్ని కూడా అటెండ్ అవ్వచ్చు. థ్యాంక్ యూ.